సింహాచలం భూముల్లో పంచగ్రామాల్లో ఈరోజు దేవస్థానం భూముల్లో 5 గ్రామాలు ఉన్నాయని చెప్పి ఈ రోజుకి నలుగుతా ఉన్నారు. అలాంటిది స్థానిక ఎమ్మెల్యే కన్నబాబురాజు గారు సింహాచలం ఆలయ భూమిని ఆక్రమించుకొని ఒక భారీ భవనం నిర్మించుకుంటే దిక్కు లేదు, అడిగేవాళ్ళు ఎవరు లేరు. యువత గుర్తుపెట్టుకోండి, నేను హామీలు ఇవన్నీ ఇస్తా, అన్నిటికంటే కూడా అంబేద్కర్ గారు చెప్పింది మీకు గుర్తు చేస్తున్నాను. మేడే రోజున ఎంత బలమైన నాయకులున్నా కానీ, ఎన్ని చట్టాలున్నా కానీ, ఎంత గొప్ప రాజ్యాంగం ఉన్నా కానీ, పాలించేవాడు సరిగ్గా లేకపోతే వాడి బుద్ధి మన కన్నబాబురాజు గారిలా ఉంటే ఎన్ని గొప్ప రాజ్యాంగం ఉన్నా మనకి న్యాయం జరగదు. నేనేం చేయగలుగుతున్నా? సుందరపు విజయ్ కుమార్ గారిని కూడా మన గాజు గ్లాస్ గుర్తు మీద జనసేన అభ్యర్థిగా నేను నియమిస్తున్నాను. ఇక్కడ ఆయన పోటీ చేస్తా ఉన్నారు. ఆయన తరపున నేను మీకు మాటిస్తున్నా, నేను బాధ్యతగా ఉంటాను. ఆయన్ని బాధ్యతగా ఉంచే బాధ్యత నాది. సీఎం రమేష్ గారు ఉన్నారు, ఆయన మన అనకాపల్లి ఎంపీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. ఆయన రేపొద్దున పార్లమెంట్లో మన గళ వినిపించాలి అంటే ఆయనకి నేను చెప్తున్నాను, ఆయన మాట్లాడేలా బాధ్యత నాది, నేను చేస్తా. మీరు ఎన్ని నినాదాలు చేసినా మీరు దశాబ్దం నుంచి సీఎం అని అరుస్తున్నారు. ఇంకా నా ప్రయత్నం జనసేన ఒక రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ కావాలి. మొదటి బాధ్యత అది. మనకి అది నెరవేర్చుకున్నాక మీ కోరిక ప్రకారం సింహాద్రి అప్పన్న ఆశీస్సులు ఇస్తే అప్పుడు చూద్దాం. కానీ ఈ లోపు నేను సీఎం అవుతానో లేదో కాలం నిర్ణయించాలి, నాకు తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ చేతుల్లో ఏముంది అంటే, మీకోసం ఒక కూలీలాగా పనిచేస్తాడు, మీకోసం ముఠా కూలీలాగా పనిచేస్తాడు. ఒక భవన నిర్మాణ కార్మికుడు ఒళ్ళొంచి ఎలా పనిచేస్తాడో అలా పనిచేస్తాడు. మీ మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే నేను వస్తా. మన SEZలో మీకు అన్యాయం జరిగితే నేను వస్తా. మీరు మాట ఇస్తున్నాను. ఈ రోజున మీకు సుందరపు విజయ్ కుమార్ని, మన సీఎం రమేష్ గారిని భారీ మెజారిటీతో గెలిపించండి. బాధ్యతలు మేము తీసుకుంటాం.